హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఇట్స్ అశ్విని. ఈరోజు మా ఇంట్లో చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మా చిన్ని బాబు పుట్టిన తర్వాత తొలిసారి నేను ఈ బూరెలు చేస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల పూర్ణం కూడా కమ్మగా ఉండేలా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక గిన్నెలో కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని వాటర్ పోసి గంట సేపు నానబెట్టి ఉంచండి. అదేవిధంగా వేరొక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు కూడా వేసుకుని 5 గంటల పాటు నానబెట్టి ఉంచుకోండి. గంట పాటు శనగపప్పు నానిన తర్వాత పప్పు ఇలా 2 ముక్కలుగా అవుతుంది. దీనిలో ఈ వాటర్ని తీసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆ శనగపప్పుని కుక్కర్లో వేసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకుని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి దించేసేయండి. ప్రెషర్ పోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ని ఇలా పక్కకు తీసేసుకోండి. కొంచెం టైం అయిన తర్వాత పప్పు ఇలా పొడిపొల్లాడుతూ ఉంటుంది. తీసేసిన ఈ వాటర్ని చారులా లేదా పప్పు చారులోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. పప్పు చల్లారిన తర్వాత కుక్కర్ గిన్నెలో వేసుకొని చేత్తో ఇలా మెత్తగా నలుపుతూ ఉండండి. పప్పు నలిగిన తర్వాత 1 కప్పు బెల్లం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పప్పు బెల్లంని లో టు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకుని దించేసేయండి. ఇప్పుడు పూర్ణం ఉండలు చేసుకుందాం. మొత్తం అంతా ఎలా చేసేసుకున్నాడు చూడండి. ఇగో పిండి అంతా చేసేస్తాడు. నేను ఇంకెలా చేయాలి వీటిని? లేదు లేదు, వద్దు వద్దు, తప్పమ్మా, అలా నా చేయి తినేస్తాడంట. ఇంకో ఈ పప్పు అంతా ఎలా చేస్తాడో చూడండి. ఇప్పటి వరకు వీడియో బాగానే చేసుకొని ఇచ్చాడు, కానీ ఇప్పుడు మాత్రం చేసుకొని ఇవ్వచ్చు. ఈ పూర్ణాలు నేను ఇంకా చేయలేదు. సో ఇంకో హ్యాండ్ అంతా చేసుకున్నా, హ్యాండ్ తినేస్తాడంట. ఇంకా అన్నం కూడా ముట్టించలేదు, చేయనివ్వట్లేదండి. అసలు ఉండ్రాళ్ళు అసలు చేయనివ్వట్లేదు. ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి. మా బుడ్డోడు అసలు చేయనివ్వట్లేదు నన్ను. బుడ్డోడికి బూర్లు వద్దంట. అంగో ఉండట్లేదు. వద్దా నీకు బూర్లు? వచ్చే 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 మొత్తం వేసుకుని. తప్పమ్మా, తిన్నా, తప్పు. దా, వదిలే 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 వదిలే, దా 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 దా. వద్దులే, మనకు ఉండ్రాళ్ళు వద్దు, బూర్లు వద్దు. నీకు బూర్లు లేవు, బూరెలు లేవు, బూరెలు లేవు. చిన్ను, నేనైతే ఒక హ్యాండ్తోనే చేస్తున్నాను. 2 హ్యాండ్స్తో మీరు చక్కగా గుండ్రంగా చేస్తే బూరి గుండ్రంగా వస్తుంది. నాకు వీడితో కుదరక నేను ఒక హ్యాండ్తోనే ఇలా మేనేజ్ చేసేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా పూర్ణం ఉండలను చేసుకోండి. ఇప్పుడు ఇలా 5 గంటల పాటు నానిన మినపగుళ్ళను శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకుని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మెత్తగా వచ్చే వరకు రుబ్బుకుని ఒక గిన్నెలో పక్కకి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని ముందుగా చేసుకున్న పిండిలో వేసుకుని కొద్దిగా బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు, కలర్ కోసం 1 స్పూన్ పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అరగంట పాటు పక్కన ఉంచుకోండి. పిండి కొద్దిగా నానిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా పిండిని ఇలా వేయండి. ఇలా పిండి తేలిందంటే మనం అన్నీ కరెక్ట్ కొలతల్లో వేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత టెస్టింగ్ కోసం కొద్దిగా పిండిని ఆయిల్లో వేసుకోండి. ఇలా పైకి తేలుతుంది ఈ పిండి అనేది. ఇప్పుడు ఉండలు ఇలా పిండిలో వేసుకొని స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ పిండితో పూర్తిగా కవర్ అయ్యేలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. పూర్ణాలు ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. పూర్ణాన్ని పూర్తిగా కవర్ చేయకుండా వేసేస్తే కనుక పూర్ణం బయటకు వచ్చేస్తుంది. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూర్ణాలను ఈవెన్గా మధ్య మధ్యలో కదుపుకుంటూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.